కామారెడ్డిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. కుక్క కాటుకు ఇంజెక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో హాస్పిటల్ ఎదుట చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డిలోని అయ్యప్ప నగర్ లో ఉంటున్న కల్లూరి రమేష్, అర్చన దంపతుల 2.5 ఏళ్ల కుమార్తె క్లితార జనవరి 25న ఇంటి దగ్గర ఆడుకుంటోంది. ఈ టైంలో కుక్క కరవడంతో సర్కార్ హాస్పిటల్కు తీసుకెళ్లగా వెంటనే ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు. 28న రెండో డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఆదివారం మూడో డోస్ కోసం తండ్రి రమేష్ చిన్నారిని హాస్పిటల్కు తీసుకొచ్చాడు. ఇంజెక్షన్ చేయించుకొని తిరిగి వెళ్తూ ఉండగా పాప తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు పల్స్ లేదని చెప్పడంతో తిరిగి సర్కార్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీ వాసులు ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు చేరుకొని డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. కొందరు వ్యక్తులు హాస్పిటల్లో ఫర్నిచర్, అద్దాలను పగలగొట్టి లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు హాస్పిటల్ వద్దకు వచ్చి ఆందోళనకారులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. సుమారు 3.5 గంటల పాటు ఆందోళన కొనసాగింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు హాస్పిటల్ వద్దకు చేరుకొని బాధితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో డాక్టర్ రవీందర్పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ నరహరి చెప్పారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేస్తామని ఆర్ఎంతో సంతోష్ తెలిపారు.